ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 11th జూలై 2025 అనమాట డేట్. రేపు సాటర్డేకి టోకన్స్ అయితే ఈరోజే ఇస్తున్నారు. అందులో వీకెండ్ కాబట్టి భక్తులు అయితే చాలామందే వచ్చారు. క్యూ లైన్స్లో అయితే ఉన్నారు. ఇంకోటి ఏంటి అంటే ఈరోజు ఏమైందో 3 PM నుంచే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిన్న ఏమో 4 PMకి ఇచ్చారు, ఈరోజు 3కే ఇచ్చారు. కానీ భక్తులు అయితే 1 PM నుంచి క్యూ లైన్లో అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు 12వ తేదీ దర్శనానికి సంబంధించిన కోటా అనమాట, అది 16,000 టోకన్లు అనేది రిలీజ్ చేశారు. ఆఫ్టర్నూన్ స్లాట్సే ఉన్నాయి ఈరోజు కూడా, 12 PM టు నైట్ 10 PM వరకు అనమాట. ఇది SST టోకన్స్. ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేకుండా ఒరిజినల్ తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అనేది ఇస్తారు. అలాగే ఎవరైతే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటారో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో ఉండి టోకన్స్ అయితే తీసుకోవాలి. తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణునివాసం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా టోకన్స్ అనేది ఇస్తారు. ఇదే ప్లేస్లో కూడా 1 PM నుంచి క్యూ లైన్లో భక్తులు అయితే ఉంటున్నారు. 12:30 నుంచి 12 నుంచి అలాగా క్యూ లైన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు లైన్లోకి వెళ్ళిపోతున్నారు భక్తులందరూ. ఆ టోకన్స్ తీసుకొని ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోతారనమాట. అలాగే దివ్యదర్శన్ టోకన్స్ కూడా 4,000 టోకన్లు అనేది రిలీజ్ చేశారు. అది కూడా ఓన్లీ భూదేవి కాంప్లెక్స్ లోపల మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ అయితే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ రేడియస్ లోపల అయితే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. భూదేవి కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత టోకన్స్ అనేది శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్ళాలనుకునే భక్తులకు మాత్రమే అనమాట. 12వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ 12 PM టు నైట్ 5 PM వరకు ఉండే టోకన్స్ అయితే ఇస్తున్నారు. టైమ్ స్లాట్ దర్శనాలు అని పిలుస్తారు వీటిని. అయితే ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ వాళ్ళు ఫొటోస్ తీసుకొని మీకు టోకెన్ అనేది ఇస్తారు. ఆ టోకెన్లో దర్శనం టైమింగ్ అయితే ఉంటుంది. బిఫోర్ 1 అవర్ అయినా వెళ్ళొచ్చు. దర్శనం టైమింగ్ తర్వాత 1 అవర్ 2 అవర్ లేట్ అయినా పర్లేదు. క్యూ లైన్లోకి అయితే అలౌ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. కొండపైకి వెళ్ళిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం అయితే హ్యాపీగా చేసుకోండి. ఈ టోకన్స్ ఏమంటే భూదేవి కాంప్లెక్స్లో 2 టైప్స్ ఇస్తారండి. SST టోకన్స్ అండ్ DD టోకన్స్. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, దీన్ని భూదేవి కాంప్లెక్స్ అంటారు. అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. అలాగే ఇవన్నీ ఫ్రీ టోకన్స్, ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండదు. ఈ టోకన్స్ తీసుకొని డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవండి. వెళ్ళిన తర్వాత తిరుమలలో లగేజ్ కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే తిరుమలలో ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ అనేది ఉంటుంది కదా, అక్కడ మీకు యాత్రి సదన్ 2 పద్మనాభ నిలయము, మాధవ నిలయము, ఇలా కొన్ని ప్లేసెస్ అనేవి ఉంటాయండి బాలాజీ బస్ స్టాండ్ చుట్టుపక్కల. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు లగేజ్ కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఉంటాయి, కామన్ హాల్స్ ఎక్కడ ఉంటాయి, ఎవరైనా చెప్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటికి ఎవరు చెప్పకపోతే అక్కడ బోర్డ్స్ అనేది ఉంటుంది. ఆ బోర్డ్స్లో మీరు చూసుకొని ఆ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. గూగుల్లో కూడా సెర్చ్ చేసేయచ్చు. యాత్రి సదన్ 2, ఆ తర్వాత పద్మనాభ నిలయం, మాధవ నిలయం అండ్ అలాగే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర 24/7 తలనీలాలు సమర్పించడానికైతే ఆప్షన్ అయితే ఉంది. టెంపుల్కి నియర్ బై అనమాట ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది. దాని లోపలికి వెళ్ళారు అంటే 24/7 తలనీలాలు ఇవ్వడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది విష్ణునివాసం అని చెప్పి పిలుస్తారు. ఆపోజిట్లో గోవిందరాజస్వామి గోపురం చూశారు కదా వీడియోలో, ఇది అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అనేది వస్తుంది. 2వ గేట్ నెంబర్ దగ్గర క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు కనిపిస్తున్న వీడియోలో ఈ టెంపుల్ అయితే నమూనా ఆలయము జూ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది. మీకు పొద్దున్నే TTD భక్తి ఛానల్లో NTV పొద్దున్న సుప్రభాత సేవలు ఇవన్నీ వింటూ ఉంటారు కదా, ఆ షూటింగ్ అంతా ఇక్కడే తీస్తారండి. అది షూటింగ్ ఎప్పుడు తీస్తారని అది వెళ్ళేటప్పుడైతే వాళ్ళు అలో చేయరు. ఇదంతా ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే నమూనా ఆలయం కూడా మనం కూడా దర్శించుకోవచ్చు టెంపుల్ లోపలికి వెళ్ళి. దాంట్లో టైమింగ్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ కపిలతీర్థం సర్కిల్ అనమాట. ఈ కపిలతీర్థం సర్కిల్ అందరూ చూసే ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే 300 రూపీస్ టికెట్స్ ఎవరైతే తీసుకొని జూలై దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో భక్తులైతే వాళ్ళు శ్రీవారిమెట్టు మార్గమైనా పర్లేదు, అలిపిరి స్టెప్స్ అయినా పర్లేదు, నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎలా అయినా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఎటువంటి SSD టోకన్స్ అయినా DD టోకన్స్ అయినా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మొక్కుకొని ఉంటారు కదా, మొక్కుబడి ఉంటుంది కదా, 300 రూపీస్ వాళ్ళు బుక్ చేసుకొని ఉంటారు. కాబట్టి మీరు డైరెక్ట్గా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే బై బస్ అయినా వెళ్ళొచ్చు. అలాగే సుపథం దర్శనాలు కూడా ఉంటాయండి కొండపైన. ఆఫ్టర్నూన్ 12 PM నుంచి నైట్ 6 PM, నైట్ అంటే ఈవినింగ్ 6 PM వరకు అయితే అలో చేస్తారు. దానికి బర్త్ సర్టిఫికేట్ బేబీస్ది, అదర్ డిశ్చార్జ్ సమ్మరీ, ఇలా ఏదో ఒక డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడికైతే వెళ్ళాలి. పేరెంట్స్ ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. అవి కనుక లేకుంటే వాళ్ళు అలో చేయరు. టెంపుల్ పక్కనే ఉంటుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ట్రస్ట్ అనమాట అది. ఎర్లీ మార్నింగ్ 5 AM నుంచి 6 AMకి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 7 AM నుంచి టోకన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ డైలీ 800 టోకన్స్ అయితే ఇస్తారు. 10,500 పర్ హెడ్ అనమాట. ఎంతమంది దర్శనానికి వెళ్తారో అంతమందికి అక్కడికి వెళ్ళి టోకన్ తీసుకోవచ్చు.
శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప నుంచి అలో చేస్తారండి శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్. ఆ తర్వాత తిరుపతి ఎయిర్పోర్ట్‌లో కూడా మనకు శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అయితే ఇస్తారు. దానికి బోర్డింగ్ పాసు, మీ టికెట్, ఆధార్ కార్డు చూపిచ్చారు అంటే అక్కడ 200 టోకన్స్ అనేది ఇస్తారు. ఎయిర్పోర్ట్ లోపలే ఉంటుంది. అంటే ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దిగిన తర్వాత బయటకు వచ్చారంటే ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది కదా, దాని లోపల శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అయితే ఇస్తారు. అండ్ మీరు అది ఆన్లైన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ అయితే టీటీడీ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో ట్రై చేయండి. ఆఫ్లైన్ అయితే మీరు పక్కాగా తిరుమలలో జేఈఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ టోకన్స్ అనేది ఇస్తారు. మీరు అక్కడికే వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఆఫ్లైన్ అంటే క్యూ లైన్స్ ఎలాగూ హెవీగానే ఉంటాయి. అక్కడికి వెళ్ళి టోకన్స్ తీసుకోండి. ఇప్పుడు టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్ బ్యాక్ సైడ్ అప్రాక్సిమేట్గా ఒక 2 కిలోమీటర్స్ అవతల ఉంటుంది. వైకుంఠం కాంప్లెక్స్ మీకు ఐడియా ఉంటే అటు సైడ్ ఇస్తారండి. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి జేఈఓ ఆఫీస్ అని చెప్పి టైప్ చేయండి, మీకు లొకేషన్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అక్కడికి వెళ్ళి టోకెన్ అయితే తీసుకోండి. శ్రీవాణి ట్రస్ట్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అనమాట. ఇంకా రిమైనింగ్ ఎలా అంటే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని, డీడీ టోకన్స్ తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే టోకన్స్ లేని వాళ్ళు కూడా సర్వదర్శనం ఆప్షన్కి అయితే చూజ్ చేసుకోవచ్చు. సర్వదర్శనం ఏంటి అంటే డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ ఫోటో స్కాన్ చేస్తారండి మీది. దానికి ఎటువంటి ఆధార్ కార్డు అయితే అవసరం లేదు. స్కాన్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది ఇస్తారు. దర్శనం టైమింగ్ అవన్నీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. మీరు కంపార్ట్మెంట్లో అంతసేపు ఉండలేమో అనిపిస్తే అక్కడ ఎంప్లాయీస్ ఉంటారండి, టీటీడీ ఎంప్లాయీస్. ఐడి కార్డులు వేసుకొని వాళ్ళని అడగండి, మేము కంపార్ట్మెంట్లో అంతసేపు ఉండము, మాకు రీఎంట్రీ ఆప్షన్ కావాలి అంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని బయటికి పంపిస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు దర్శనం టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైంకి ఒక 5 అవర్స్ 3 అవర్స్ ముందే వెళ్ళండి కంపార్ట్మెంట్లోకి. ఏది కరెంట్ రన్నింగ్ స్టేటస్ కంపార్ట్మెంట్ ఉంటే దాంట్లోకి అలో చేస్తారు మిమ్మల్ని. అంటే దర్శనానికి రిలీజ్ చేస్తారు కదా, ఆ టైమింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే రేపు సాటర్డే అండి, చాలా రష్ అయితే ఉంటుంది తిరుమల. అందువల్లే నిన్నట్లాగా 4 PM ఇవ్వకుండా ఈరోజు 3 PM టోకన్స్ అనేది ఇచ్చారండి. అది కూడా 16,000 టోకన్లు మాత్రమే ఉన్నాయి. మోస్ట్లీ ఇంకా ఈవినింగ్ 7 PM కంతా అన్నీ కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఈవినింగ్ టైమ్సే ఇస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ టోకన్స్ అనేది ఇవ్వడం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తిరుమల కూడా చాలా లోకల్ టెంపుల్స్ ఉంటాయండి. వరాహస్వామి దేవాలయము, శ్రీవారి పాదాలు, శ్రీవారి మెట్టు, శిలాతోరణం.